ధన్యతలు, కొన్ని ధన్యతలు ఉన్నాయి సామెతల గ్రంథంలో. వాటిలో కొన్ని విషయాల్ని మనము ధ్యానము చేద్దాం. మొట్టమొదట మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. చాలు. ఇక్కడ మనం చూస్తే భక్తుడు ఇక్కడ ఈ యొక్క 8వ సామెతల గ్రంథాన్ని రాసినటువంటి దైవజనుడిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు అంటే, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు అంటున్నాడు. ఇక్కడ ధన్యులు అనేటటువంటి మాటకు అర్థమేమిటి అంటే, ధన్యులు అంటే సంతోషము కలిగిన వారు అని, సంతోషంగా ఉండేవారు లేదంటే సంతోషము కలిగిన వారు అని ఈ పదానికి అర్థం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, దేవుని యొక్క మార్గములను గనక మనము అనుసరిస్తే మనం ఏమవుతాము అంటే ధన్యులమవుతాము అంటున్నాడు. ధన్యులము అవుతాము అంటున్నాడు. దేవుని మార్గములను అనుసరిస్తే ధన్యులము అవుతాము అంటున్నాడు. అంటే ఆయన మార్గములు అనగా ఏమిటి? ఆయన మార్గములు అనగా ఆయన ఆజ్ఞలు. ఆయన మార్గములు అనగా ఆయన ఆజ్ఞలు. ఆయన మార్గములో నడుచుట అంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించుట, ఆయన మాట వినుట, ఆయన చెప్పినట్లుగా జీవించుట అని దాని యొక్క అర్థం. ఆయన చెప్పినట్లుగా జీవించుట అని అర్థం. కాబట్టి మనము చూసినట్లయితే హోషేయ గ్రంథము 14వ అధ్యాయంలోనికి మనం వద్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధివంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనక వారు తొట్టిల్లుదురు. ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, యెహోవా మార్గములు చక్కనివి అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మార్గము ఎట్లా ఉండిద్ది అంటే అది చక్కగా ఉండిద్ది, అది మంచిది, అది శ్రేష్టమైనది అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆయనే మార్గం అంటే ఆయన మాట మనం వినాలి, ఆయనే సత్యం, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయన త్రోవలో మనం నడవాలి. ఒక వ్యక్తి దేవుని మార్గములో నడుచుకోవాలి అంటే అతని యొక్క మనసు ఎట్లా ఉండాలి అంటే, చూడండి, దేవుని మార్గములో నడుచుకోవాలి అంటే అతని యొక్క మనసు ఎలా ఉండాలి అనే దానికి మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు
మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క మార్గములో మనము నడుచుకోవాలి అంటే మన చెప్తున్నాడు ఏమని? ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద ఒకటి ఉంది. లోక మర్యాద ఒకటి ఉంది. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని వలన కాక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నటువంటి మీరు, దేవుని వల్ల కాక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నటువంటి మీరు నన్ను అంగీకరించరు, దేవునిని సంతోషపెట్టలేరు అని చెప్పి అంటారు. కాబట్టి ఒక వ్యక్తి మనుషుల వల్ల మెప్పు గనక ఆశిస్తున్నాడు అనుకోండి, మనుషుల యొక్క అంగీకారాన్ని ఆశిస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దేవుని యొక్క మార్గములో నడుచుకోలేడు. దేవుని యొక్క మార్గంలో నడుచుకోలేడు. దేవుని మాట వినలేడు. మనుషుల్ని సంతోష పెట్టాలి అనుకున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి సంతోష పెట్టలేడు. పద్దాకల మా పాస్టర్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మేము అనుకోవద్దు. కానీ ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. అదేమిటంటే, ఉదాహరణకి బొట్టు ఉందనుకోండి. ఉదాహరణకి చెప్తున్నాను, అంటే అపార్థం చేసుకోవద్దు, అర్థం అవటానికి చెప్తున్నాను. బొట్టు పెట్టుకొనుట అనేది ఏమిటి అంటే లోక మర్యాద. లోక మర్యాద. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఒకవేళ నీ భర్త దేవుణ్ణి నమ్ముకోలేదనుకో, ఒకవేళ నీ భర్త కనుక నువ్వు బొట్టు పెట్టుకోవాల్సిందే అని ఆయన పట్టుబట్టాడు అనుకో, ఆ విషయంలో నువ్వు చేయాల్సిన ఇక నీకు అవకాశం లేదు, నువ్వు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక అవిశ్వాసి, ఆయన అంగీకరించట్లేదు. కాబట్టి ఆయన మాట నువ్వు వినాలి. కానీ నీకు అవకాశం ఉందనుకో, నీ భర్త కూడా ఒక విశ్వాసి అయ్యుండి, నేను నిన్ను దేవుని విషయంలో నిర్బంధం చేయను అని గనక ఆయన అంటే, దేవుని విషయంలో నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నిర్బంధం చేయను అని గనక ఆయన అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, బొట్టు నీవు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని అంటే, బొట్టు అనేది అది విగ్రహారాధనకు సంబంధించింది. అది మనకి సంబంధించింది కాదు, హైందవ మతానికి సంబంధించింది బొట్టు అనేది. పాత దినాల్లో బొట్టు ఎందుకు పెట్టుకునేవాళ్ళు పురాణాల ప్రకారంగా అంటే, కులాన్ని బట్టి బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఒక కులం వాళ్ళు ఒక రంగు బొట్టు పెట్టుకునేవాళ్ళు, వేరే కులం వాళ్ళు వేరే రంగు బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రంగు బొట్టు ఉండేది. బ్రాహ్మణులకి ఒక రంగు బొట్టు ఉండేది, క్షత్రియులకు ఒక రంగు బొట్టు ఉండేది, వైశ్యులకు వేరే రంగు బొట్టు ఉండేది. వీళ్ళే, ఈ 3 వర్ణాల వాళ్ళే ఈ బొట్టుని ధరించేవాళ్ళు. వాళ్ళను చూసి మిగిలిన వాళ్ళు, నాకు తెలిసిన అవగాహన బట్టి వాళ్ళను చూసి మిగిలినటువంటి జాతుల వాళ్ళు బొట్టు అనే దాన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరి నాకైతే ఎక్కువగా హైందవ మత గ్రంథాలు నాకు తెలియవు, నేను వాటిని చదవను. నేను బైబిలే ఎక్కువగా చదువుతూ ఉంటాను. బైబిల్కి సంబంధించిన పుస్తకాలు, వ్యాఖ్యానాలు అవి చదువుతాను కాబట్టి నాకు తెలియదు. అయితే ఒకటి మాత్రం సత్యం, అదేమిటంటే బొట్టు అనేది అది మన దేవునికి, క్రైస్తవులకి సంబంధించిన విషయం కాదు అది. ఇప్పుడు 10 మందిలోనికి మనం వెళ్ళినప్పుడు మనకు బొట్టు లేకపోతే మనల్ని చిన్న చూపు చూస్తావేమో.
వీళ్ళు బొట్టు పెట్టుకోలేదు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అని మనల్ని చిన్న చూపు చూస్తావేమో అనేటటువంటి ఉద్దేశంతో మనము బొట్టు పెట్టుకుంటా ఉంటే అది మంచిది కాదు. మనము ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నాము. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక, అక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఈ లోకంలో ఒక మర్యాద ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని మనం అనుసరించకూడదు. ఎక్కడుందో చెప్పు బైబిల్లో? అంటే బైబిల్లో స్పష్టంగా ఇక్కడ రాసి ఉంది, ఈ లోక మర్యాదను నీవు అనుసరించొద్దు అని దేవుని యొక్క వాక్యము చెప్తాం. కాబట్టి ఆయన మార్గములో మనం నడుచుకోవాలి, దేవుని పద్ధతిలో మనం నడుచుకోవాలి. చూడండి, మరి బైబిల్లో మనం చూసినట్లయితే వాస్తుని గురించినటువంటి విషయాలు ఎక్కడా బైబిల్లో లేవు. మా అమ్మ చిన్నప్పుడు తెలియక ఒక మాట చెబుతూ ఉండేది, వాస్తు లేదని చెప్పి నువ్వు అంటావు, నోవాహు కట్టింది కొలతలతో కాదా? వాడ కట్టాడు నోవాహు, కొలతలతో కాదా కట్టిందంటే, వాస్తు అనేది కొలతలు కాదు, వాస్తు అనేది దిక్కులు, ఏ దిక్కున ఏది ఉండాలి అనేది వాస్తు. అది బైబిల్లో ఎక్కడా లేదు. వాస్తుకి బైబిల్కి సంబంధం లేదు. దేవుని పిల్లలు వాస్తు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వాస్తు చూడకపోతే మాకేదైనా ప్రమాదం కలిగిద్దేమో అని భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు నిన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే యేసుక్రీస్తుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించావు. ఆయన కాపుదల నీకుంది. కాబట్టి వాస్తు నువ్వు పాటించాల్సినటువంటి అవసరం లేదు, వాస్తుకి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అమ్మో, ఈ దిక్కున కనుక ఇది పెట్టకపోతే ఏమన్నా అయిద్దేమో, మాకు కీడు జరిగిద్దేమో అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని యొక్క మార్గములో నడుచుకోవాలి, ఆయన మార్గంలో మనం నడవాలి, దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలి. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండంలోనికి మనం వచ్చినట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము నీవు అతనికి భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చాలండి. ఏమండి, యోసేపు కాలంలో గ్రంథం లేదండి, యోసేపు కాలంలో ధర్మశాస్త్రం అనేది లేదు. మోషే కాలంలో వచ్చింది ధర్మశాస్త్రం, యోసేపు కాలంలో లేదు, అసలు వాళ్ళకి పుస్తకమే లేదు. అటువంటి కాలంలో యోసేపు ఏమన్నాడు తెలుసా? ఒక మాట అంటున్నాడు, నేను నీతో పాపము చేసి దుష్కార్యము చెయ్యను, దేవునికి విరోధంగా నేను దుష్కార్యం చేయను. బహుశా యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు బోధించుంటాడు యోసేపుకి, ఏమనంటే, ఇదిగో మనము యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, యెహోవా దేవుణ్ణి ఆరాధించేటటువంటి మనము పొరుగువాని యొక్క భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని యొక్క భార్యను నీవు ఆశింపకూడదు. ఆజ్ఞ లేదు, అప్పటికి 10 ఆజ్ఞలు లేవు. కానీ యాకోబు చెప్పుంటాడు బహుశా యోసేపుకి, నాయన వ్యభిచారం చేయకూడదు, అది దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము అనే విషయాలు యాకోబు తన 12 మంది పిల్లలకి బోధించి ఉంటాడు. అందుకని యోసేపు ఏమన్నాడు తెలుసా? అక్కడ ఎవ్వరూ లేవండి ఆ దేశంలో యోసేపుకి తెలిసిన వాళ్ళు, అంటే యోసేపుకి సంబంధించినటువంటి బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవ్వరూ లేరు. యోసేపుకి భయం చెప్పే వాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు, యోసేపు ఒక్కడే ఉన్నాడు.
అతని యజమానుని యొక్క భార్య యోసేపుని బలవంతం చేస్తుంది, దినదినము మాట్లాడుతూ ఉంది. యోసేపు ఏమన్నాడంటే, నేను ఇంత దుష్కార్యము చేయను, దేవునికి విరోధంగా పాపము చేయను. పరాయి స్త్రీతో పాపము చేయుట అనేది దేవునికి విరోధమైనటువంటి పాపం అని యోసేపు ఎట్లా చెప్పగలుగుతున్నాడు? పుస్తకం లేదు కదా, గ్రంథం లేదు కదా. ఎట్లా చెప్పగలుగుతున్నాడంటే, బహుశా యాకోబు బోధించాడేమో చిన్నప్పుడే. కాబట్టి యోసేపు అన్నాడు, దేవునికి భయపడుతున్నాను నేను దేవుని మార్గములో నడుస్తున్నాడు. అందరూ చూస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉండటం చాలా సులభం. ఇప్పుడు ఆదివారం కూడా తెల్ల బట్టలు వేసుకోవటం చాలా ఈజీ అండి. అది తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకొని దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ప్రసంగం చేయటం చాలా ఈజీ. సోమవారం మొదలుకొని శనివారం దాకా తెల్ల బట్టలు వేసుకోంగా, రంగు బట్టలే వేసుకుంటాంగా. రంగు బట్టలు వేసుకున్నా కూడా అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. సోమవారం మొదలుకొని శనివారం దాకా నీ మనసు ఎట్లా ఉండాలి? తెల్లగా ఉండాలి. నీ హృదయం ఎట్లా ఉండాలి? తెల్లగా ఉండాలి. వెలుగులో ఉండాలి. నీవు ఎవ్వరు చూడకపోయినా నువ్వు దేవునికి భయపడాలి. కొంతమంది నాకు తెలిసినటువంటి యవనస్తులండి, అసలు వాళ్ళ ఫోను పొరపాటును కూడా పక్కన వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ ఫోన్ ఇవ్వవు. ఎంత భయపడతావో ఫోన్ ఇవ్వటానికి. ఎందుకని? ఎందుకు అంత భయం? నువ్వు భయపడాల్సినటువంటి అవసరం ఏమిటి? కాబట్టి నువ్వు ధైర్యంగా నీ మొబైల్ ఫోను ఎవరికన్నా ఇవ్వగలిగి ఉండాలి. నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా నీ యొక్క ఆ ప్యాటర్న్ కానీ ఆ పాస్వర్డ్ కానీ తెలిసి ఆ ఫోన్ని చూడగలిగినటువంటి విధంగా నువ్వు ఉండాలి. అంత యథార్థంగా నువ్వు ఉండాలి, పరిశుద్ధంగా నువ్వు ఉండాలి. కాబట్టి యోసేపు దేవుని మార్గంలో నడిచాడు. యోసేపు దేవుని మార్గంలో నడిచాడు. అందుకే అది చెప్తా ఉన్నాడు, ఏమనంటే, నా మార్గములో నడిచిన వారు ధన్యులు. ఆయన మార్గములో నడిచిన వారు, నడుచుకుంటున్నటువంటి వారు ధన్యులు అంటున్నాడు. దేవుని మార్గంలో నడిచినటువంటి వ్యక్తులు సంతోషంగా ఉంటారు, నిజమైన దేవుడిచ్చే సంతోషాన్ని కలిగి ఉంటారు అని ఇక్కడ చెప్తుంది. ఇంకొక ధన్యత కూడా ఉంది సామెతల గ్రంథంలో. మూడవ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు. చూడండి, ఈ 13వ వచనంలో 2 ధన్యతలు ఉన్నాయి. 2 ధన్యతలు ఉన్నాయి. మొదటి ధన్యత ఏమిటంటే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. రెండవ ధన్యత ఏమిటంటే, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. మొదట జ్ఞానము సంపాదించినటువంటి వాడు ఎట్లా ధన్యుడు అనే విషయాన్ని మనం చూస్తే, అసలు జ్ఞానము అనేది దేవుడు తన పిల్లలకి ఇస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎలా ఇస్తాడు దేవుడు అంటే, ఉచితంగా ఇస్తాడు. కానీ ఇక్కడ సంపాదించమంటున్నాడుగా. సంపాదించుకునే జ్ఞానం కూడా ఉంటుంది. ఆయన ఉచితంగా ఇచ్చే జ్ఞానం ఉంటుంది, సంపాదించుకునే జ్ఞానం కూడా ఉంటుంది. చూడండి, యాకోబు పత్రిక
1వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 1:5. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయవాడు. చాలమ్మ. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానము మనము దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి గనక మనం జ్ఞానం అడిగితే దేవుడు అంట ధారాళంగా ఇస్తాడంట జ్ఞానాన్ని. ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులైనటువంటి పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు. మీరు దేవుణ్ణి జ్ఞానము అడుగుతున్నారా? మీ చదువుకి సంబంధించి, మీ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు దేవుణ్ణి జ్ఞానము అడుగుతున్నారా అనేది ప్రశ్న. దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు లోకములో మనము సోమవారం మొదలుకొని శనివారం దాకా లోకంలో మనం జీవించాలి. కొంతమంది ఉద్యోగాలలో, కొంతమంది వ్యాపారాలలో, కొంతమంది వ్యవసాయంలో జీవించాలి, పని చేయాలి. ఇలా లోకంలోనికి మీరు వెళ్ళినప్పుడు మీరు పరిశుద్ధంగా ఉండటానికి, యథార్థంగా ఉండటానికి, భక్తిగా ఉండటానికి మీరు దేవుణ్ణి జ్ఞానము అడగాలి. నీ భార్యతో నీవు వ్యవహరించడానికి నీకు జ్ఞానం కావాలి. నీ భర్తతో నీవు వ్యవహరించడానికి నీకు జ్ఞానం కావాలి. నీ పిల్లల్ని నీవు పెంచడానికి నీకు జ్ఞానం కావాలి. కాబట్టి నీవు దేవుణ్ణి అడగాలి. ఏమనంటే, నా పిల్లల్ని గాడ్లీగా, భక్తిగా పెంచడానికి నాకు జ్ఞానాన్ని దయచేయండి. నా భార్యతో, అందుకే అంటాడు పత్రికల్లో ఏమంటాడంటే, జ్ఞానము చొప్పున నీ భార్యతో నీవు కాపురము చెయ్యము అంటాడు. జ్ఞానము చొప్పున. కాబట్టి ఆమె మెంటాలిటీ, ఆమె మనస్తత్వం ఒక విధంగా ఉంటుంది, నీ మనస్తత్వం ఇంకొక విధంగా ఉంటుంది. అచ్చం నా భార్య నాలాగనే ఉండాలి అంటే అది కుదరదు, అట్లా జరగదు. దేవుడు అట్లా సృష్టించలేదు. ఆమెకు ఒక స్వభావాన్ని ఇచ్చాడు, నీకు ఒక స్వభావాన్ని ఇచ్చాడు. ఇద్దరు కలిసి అడ్జస్ట్ అవ్వాలి. అందుకే బిల్లీ గ్రాహాం గారు ఒక మాట అంటాడు. బిల్లీ గ్రాహాం గారు ఏమంటాడంటే, వివాహము అంటే ఏమిటో తెలుసా? వివాహము అంటే ఇద్దరు క్షమించబడినటువంటి వ్యక్తులు, ఒకరినొకరు క్షమించుకోగలిగినటువంటి వ్యక్తులు కలిసి జీవించుట. ఒకరినొకరు క్షమించుకోగలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించుటయే వివాహము అంటాడు. కాబట్టి క్షమాపణ అనేది వివాహంలో చాలా ప్రాముఖ్యమైనది. నీ భార్యను నువ్వు క్షమించాలి, నీ భర్తను నువ్వు క్షమించాలి, వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు వాళ్ళ మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ మీద ప్రతి విషయానికి అజమాయిషీ చేయటానికి కుదరదు, దేవుడు ఒప్పుకోడు. నీవు శిరస్సువే, నీవు ఇంటికి యజమానుడివే. కానీ ప్రతి చిన్న విషయానికి వాళ్ళని అణుచుదామని నువ్వు చూస్తానికి లేదు. వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని కాళ్ళ కింద నొక్కి పెట్టాలి అనేది దేవుని యొక్క వాక్యం ఒప్పుకోదు. జ్ఞానము చొప్పున నీవు కాపురము చెయ్యాలి. దేవుని యొక్క వాక్యం చెప్తాం. కాబట్టి దేవుని బిడ్డ, జ్ఞానము సంపాదించు. ఇక్కడ అన్నాడు, ఏమన్నాడంటే,
మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగవలెను, దేవుడు వానికి ధారాళముగా ఇచ్చును. తర్వాత జ్ఞానం ఎట్లా వస్తది అంటే, చూడండి, సామెతల గ్రంథములోనే ఇంకొక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి చాలు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు 6వ వచనంలో అంటే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. అంటే ఆయన నోటి నుండి వచ్చును అంటే అర్థం ఏమిటంటే ఆయన వాక్యము నుండి వచ్చును. దేవుని యొక్క వాక్యములో నుండి నీకు జ్ఞానం వస్తుంది. ప్రతిరోజు నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. నిన్న ఒక సేవకుల కూడికి వెళ్ళాను నేను. వాళ్ళు సేవకుల కూడికలో పాస్టర్ గారు ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోయాను. చాలా నన్ను నేను ప్రార్థన చేసుకొని సెపరేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా సేవకులే, 40-50 మంది వచ్చారు. వాళ్ళందరినీ ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి సేవకులైనటువంటి మీలో ఎంతమంది ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుంటున్నారు? చేతులు ఎత్తండి అని. నేను నిజంగా చెప్పాలంటే ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లా, యథార్థంగా ఒప్పుకుంటున్నాను మీ ముందు. నేనేం చేస్తున్నాను, ఎప్పుడు చదువుతున్నానంటే సందేశం సిద్ధపరచబడటానికి బైబిల్ తీసి వాక్యం తీసి ప్రిపేర్ అవుతున్నాను. ఆ సందేశం రాసుకోవటానికి నేను చాలా సిగ్గుపడ్డాను. దేవుని పిల్లలు అట్లా ఉండకూడదండి. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. మన కొరకు మనం చదవాలి. ఒక పుస్తకాన్ని స్టార్ట్ చేయండి. పాత నిబంధన నుంచి కానీ కొత్త నిబంధన నుంచి కానీ ఏదో ఒక పుస్తకాన్ని స్టార్ట్ చేయండి. పుస్తకాన్ని స్టార్ట్ చేసి ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుకుంటా వెళ్ళండి. రోజుకొక అధ్యాయాన్ని చదవండి. అట్లా చదువుతూనే సామెతల గ్రంథాన్ని తీసి, సామెతల గ్రంథంలో 32 అధ్యాయాలు ఉంటాయి. ఈ 32 అధ్యాయాలు డేట్ వైజ్గా చదవండి. ఇవాళ ఎంత? 2వ తారీఖు. 2వ తారీఖు కాబట్టి సామెతల గ్రంథం 2వ అధ్యాయాన్ని చదవండి. 3వ తారీఖు 3వ అధ్యాయాన్ని చదవండి. 32 అధ్యాయాలు ఉంటాయి కదా, 31 అధ్యాయాలు దాదాపుగా 32, 31 ఉంటాయి. రోజుకొక అధ్యాయాన్ని చదవండి. అట్లా చదువుతూనే ఒక పుస్తకాన్ని తీసుకొని బైబిల్లో రోజుకొక అధ్యాయాన్ని చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివితే నీకు జ్ఞానం వస్తుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఇప్పుడు చదువు రాని వాళ్ళంటే వాళ్ళు పాపం ఏమి చేయలేవండి, వాళ్ళకి అవకాశం లేదు. చదువు రాని వాళ్ళ కోసం ఇప్పుడు ఆడియో బైబిల్స్ వచ్చినాయి. 300, 400 ఆడియో బైబిల్ కనుక పెడితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఒక వ్యక్తి చదువుతూ ఉంటాడు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం చదువుతూ ఉంటాడు. దాన్ని వినొచ్చు. దాన్ని ఆడియో బైబిల్ అంటారు. అది మొబైల్స్ ఉంటే మొబైల్ ఫోన్లో అయినా ఆడియో బైబిల్ వినొచ్చు. మొబైల్ ఫోన్ లేని వాళ్ళు వాటిని కొనుక్కొని వినొచ్చు. అయ్యనవండి, అయ్యనవండి పాస్టర్ గారు, మీరేదో అనుకుంటున్నారు కానీ ఆడియో బైబిల్ అనవండి. ఆడియో సాంగ్స్ వింటాం మేము. హల్లెలూయా. ఆడియో బైబిల్ కాదు, ఆడియో సాంగ్స్, యూట్యూబ్ సాంగ్స్, యూట్యూబ్ షార్ట్స్.
దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివితే నీకు జ్ఞానం వస్తుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చు. ఈ రోజున ఖమ్మంపాడులో ఒక అక్కగారు సాక్ష్యం చెప్పారు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు అనే దానికి ఆమె సాక్ష్యం ఒక మంచి రుజువు అన్నమాట. ఆమె పాపం చదువుకోలేదు, బైబిల్ చదవలేదు. ఆమె ఉదయాన్నే పొలానికి వెళ్తుంది. పొలానికి వెళ్తూ ఉండగా కొద్ది దూరం వెళ్ళినాక ఆమెకి తన హృదయంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, ఇక్కడ నువ్వు ఆగిపో, ఆ పొదలో పెద్ద పాము ఉంది అని దేవుడు చెబుతున్నాడు. ఇక ముందుకెళ్ళొద్దు, ఆ ముందున్నటువంటి పొదలో పాము ఉంది, పెద్ద పాము ఉంది అని దేవుడు చెబుతుంటే ఆమె ఆగిపోయింది. ఆగిపోతే నిజంగానే ఆ పొదలో నుండి పెద్ద పాము ఆమెను చూసి అది పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడు మాట్లాడతాడండి. ఇప్పుడు కూడా మాట్లాడతాడు. వాక్యంలోంచి మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. జరగబోయే విషయాన్ని దేవుడు ఆమెతో స్పష్టంగా చెప్పాడు. పాము ఉంది అన్న సంగతి ఆ అక్కకి దేవుడు ముందుగానే చెప్పాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. అందుకే నేను మిమ్మల్ని బతిలాడతాను, మన సంఘ బిడ్డలను ఏమనంటే, ప్రతి దినము మీరు కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన చేయండి. ఎక్కువసేపు వద్దు, 10 నిమిషాలు కూర్చొని ఒక్క పాట పాడి, బైబిల్ తీసి ఒక్క అధ్యాయం చదివి, కీర్తనలు కానీ సామెతలు కానీ ఒక్క అధ్యాయం చదివి ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామంలో కూడి ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడుగా, యేసు ప్రభువు చెప్పాడుగా. మీరు కుటుంబ ప్రార్థన చేస్తే దేవుడు మీ మధ్యలో నివసిస్తాడు. చిన్నప్పుడు మా నాన్న, మీకు చాలాసార్లు చెప్పాను నేను, అంటే ప్రతిదినం మేము కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళం కాదు, కానీ సంవత్సరానికి ఒకసారి ఈ లెంట్ డేస్ వస్తాయి కదా, ఇప్పుడు కూడా లెంట్ డేసే నడుస్తున్నాయి. ఈ లెంట్ డేస్లో మా నాన్న ఏం చేసేవాడంటే, ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి మా చేత జపాలు చెప్పించేవాడు. ఎందుకంటే ఆయన క్యాథలిక్ కాబట్టి ఆయనకి తెలిసింది అదే, ఆయన తప్పు పడటానికి లేదు. కానీ మనం ప్రొటెస్టెంట్లం కదా, మనకి దేవుని గ్రంథం ఉంది కదా, కాబట్టి ప్రతి దినము నువ్వేం చేస్తావంటే కూర్చొని నువ్వు ప్రార్థన, కుటుంబ ప్రార్థన చెయ్యి. మీ కుటుంబంలో ఎంత మార్పు చూస్తారో మీకే తెలుసు. దేవుని యొక్క శక్తిని మీరు చూస్తారు, దేవుని యొక్క బలమైన కార్యాలు మీరు చూస్తారు. మీ కుటుంబంలో సమాధానం ఐక్యత కలిగిద్దండి. ఏ కుటుంబం, అందుకే ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఇంగ్లీష్లో, ఏ ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ ఈజ్ స్టేస్ టుగెదర్ అన్నాడు. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం ఎప్పుడూ ఐక్యతగా ఉండిద్ది అని చెప్పన్నాడు. మీ కుటుంబం ఐక్యతగా ఉండాలంటే మీరు కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబంలో ఐక్యత ఉండాలంటే ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, లేకపోతే ఐక్యత ఉండదు. దేవుని బిడ్డ, జ్ఞానము ఎట్లా వస్తుంది అంటే, ఒకటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. రెండోది దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఇక మూడోది, దేవుని యొక్క జ్ఞానం ఎట్లా వస్తుందంటే, ఇదే సామెతల గ్రంథంలో చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆ వచనం నాకు గుర్తులేదు ఎక్కడుందో, తెలిసిన వాళ్ళు దయచేసి చూసి చెప్పండి ఒకవేళ మీకు గుర్తుంటే. యెహోవా యందు
భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. కీర్తనల్లోనో సామెతల్లోనో ఆ మాట ఉంటుంది. సామెతల్లోనే నాకు తెలిసి 99%. కాబట్టి జ్ఞానము సంపాదించడం అంటే ఏమిటో తెలుసా? జ్ఞానము సంపాదించడం అంటే మీకు చాలా సులభంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తా ఉన్నాం. స్కూల్‌లో వాళ్ళని పంపిస్తా ఉంటే ఉచితంగా మనకి విద్య చెప్పట్లా. పిల్లల్ని స్కూల్‌లో చేరిస్తే ఫీజు కడుతున్నాం. సంపాదించుకుంటున్నాం మనం జ్ఞానాన్ని. డబ్బులిచ్చి జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. అమ్మా చెప్పమ్మా. ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చినావమ్మా? సామెతల గ్రంథమేనా? ఆ! ఆ! యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. చాలమ్మా. ఘనతకు ముందు అసలు ఎంత అద్భుతమైన వచనం అండి. ఎంత అద్భుతమైన వచనం. ఘనతకు ముందు వినయం నడుచును. అంటే ఒక వ్యక్తి ఘనపరచబడాలి అంటే ఆ ఘనపరచబడాల్సినటువంటి వ్యక్తిలో ఏముండిద్దంటే వినయం ఉండిద్దంట. వినయం కలిగిన వాడికి ఖచ్చితంగా ఒక దినాన ఘనత వచ్చిద్ది. ఇంకో చోట ఏమనుందంటే గర్విష్ఠులు అవమాన భవితులగుదురు అని ఉండిద్ది. ఏ వ్యక్తి అయితే గర్విస్తాడో గర్వించినటువంటి వ్యక్తి అంట అవమాన భవితుడవుతాడంట. వినయం కలిగినటువంటి వ్యక్తి ఘనపరచబడతాడంట. నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. నువ్వు ఘనపరచబడతావు దేవుని చేత. కాబట్టి అంతా నాకు తెలుసు కదా. నా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. పద్దాకలు ఎగతాళి చేస్తూ ఉండేవాడు ఒక మాట చెప్పి. ఏమనంటే అంతా నాకు వచ్చు, అంతా నాకు వచ్చు అని వచ్చులో పడతావయ్యా చాలామంది అనేవాడు. వచ్చు వచ్చు అని వచ్చులో పడతావంట. నా స్నేహితుడు చెప్పేవాడు ఆ మాట. కాబట్టి అంతా నాకు తెలుసు కదా, నాకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకుంటే నువ్వే ఇబ్బంది పడతావు. వినయము కలిగినటువంటి వ్యక్తి వినటానికి ఇష్టపడతాడు, మాట్లాడటానికి నిదానిస్తాడు, వినటానికి ఇష్టపడతాడు, నేర్చుకోవటానికి ఇష్టపడతాడు. జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి దేవుడు జ్ఞానం, భయభక్తులు కలిగి ఉన్నటువంటి వెల చెల్లించుట అని అర్థం. ఆయన మార్గంలో నడవాలి, వెల చెల్లించుటది. ఈ మధ్య కాలంలో నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్, ఒక బ్రదర్, ఒక ఆయన చాలా విలువైనటువంటి పుస్తకాలు తెప్పించాడు. సెకండ్ హ్యాండ్లో వాటిని అమ్ముతా ఉన్నాడు అనమాట. ఆయన కంటైనర్ తెప్పించాడు. నేను వెళ్ళాను. అసలు నిజంగా ఎంత విలువైన పుస్తకాలు ఉన్నాయంటే దేవునికి సంబంధించి అంత విలువైనటువంటి పుస్తకాలు అక్కడ ఉన్నాయి. అసలు నేను పుస్తకాలు కొనటం మానేశాను. 99% మానేశాను నేను. అలాంటిది ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో పని మీద ఒక పెళ్ళికి వెళ్ళి పెళ్లి దగ్గర నుంచి ఆ పుస్తకాల దగ్గరికి వెళ్తే నిజంగా అమూల్యమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఎంతో అవసరమైన బుక్స్ ఉన్నాయి. నేను కొన్నానండి. వారంలో దాదాపుగా వారానికి ఒకసారైనా విజయవాడ వెళ్తున్నా. ఆ బుక్స్ నిమిత్తం వెళ్తున్నాను. ఇప్పటికి 3 సార్లు 4 సార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడు అలా 2-3 పుస్తకాలు తీసుకొని కొనుక్కొని వచ్చాను. బైబిల్కి సంబంధించిన పుస్తకాలే అవి. వాటిని చదవటం వల్ల ఏమైద్ది అంటే జ్ఞానం వస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞానమును సంపాదించుకుంటాడు. ఇంకో చోట అక్కడ జ్ఞానాభ్యాసమునకు మూలమని ఉంది కదా. ఇంకో చోట ఏమనుండిద్దంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని ఇంకో చోట ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే
జ్ఞానము కలిగిన వాడు ధన్యుడు. చూడండి, పిల్లలు ఇప్పుడు ఉదాహరణకి అనీజాయి ఉందనుకోండి. అనీజాయి స్కూలు మానదు. 99% స్కూలు మానదు అనీజాయి. ఎప్పుడన్నా తనకి నిజంగా ఒంట్లో బాగోకపోతే, నేను ఈ పూట వెళ్ళలేను, నాకు బాగోలేదని చెప్పిద్ది, రెస్ట్ తీసుకుంటుంది, ఇంకెక్కడికి వెళ్దాం. మేము చెప్పినా కూడా ఇవాళ స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా స్కూల్కి వెళ్తుంది. ఫంక్షన్ ఉంది, లేకపోతే వేరే కార్యక్రమం ఉంది, ఈ పూట స్కూల్కి వెళ్ళొద్దు అన్నా కూడా స్కూల్కి వెళ్తుంది. నేను రానులే, నేను స్కూల్కి వెళ్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఎందుకని అంటే జ్ఞానం ఉంది కాబట్టి. ఆ సబ్జెక్టులు కష్టంగా లేవు తనకి. స్కూల్లో చదివేటటువంటి సబ్జెక్టులు కష్టంగా లేవు, ఈజీగా ఉన్నాయి. నేను చిన్నప్పుడు 364 రోజుల్లో 300 రోజులు ఇంటికాడ ఉండేవాడిని, 64 రోజులే స్కూల్కి వెళ్ళేవాడిని. నేను 364 రోజుల్లో 300 రోజులు ఇంటికాడ ఉండేవాడిని, 64 రోజులు స్కూల్కి వెళ్ళేవాడిని. ఎందుకని? అనీజాయికున్నంత జ్ఞానం నాకు లేదు. నాకు సబ్జెక్టులు అర్థమయ్యేవి కాదు, నాకు చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడు నేను బాగుపడ్డానంటే, ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించానో, అప్పుడు నాకు చదువు అబ్బింది. అప్పటి నుంచి చదువు అబ్బింది. కాలేజీకి మానకుండా వెళ్ళాను, యూనివర్సిటీకి వెళ్ళాను, బీఈడీ చేశాను. దేవుడి దయ వలన మొత్తం చదువు కంప్లీట్ అయింది. కాబట్టి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, జ్ఞానము కలిగిన వాడు ధన్యుడు. జ్ఞానం కలిగిన వాడు ధన్యుడు. చిన్న మాట చెప్పి నేను ఇంకొక విషయాన్ని చెప్పి ముగించేస్తాను. ఏ జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు. ఎంతో కొంత జ్ఞానం ఉండాలి, కానీ దేవునికి మించిన జ్ఞానం, లోక జ్ఞానం ఉండకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఒక ఉదాహరణ చెప్పేవాడిని లోక జ్ఞానం ఎట్లా ఉండిద్దో. అదేమిటంటే, ఒక సంఘ పెద్ద అంట, మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళా చెప్తాను. ఒక సంఘ పెద్ద అంట వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట. ఏమనంటే, పాస్టర్ గారు, మా అమ్మాయి పెళ్లి చూపులండి, మీరు తప్పనిసరిగా రావాలి. పాస్టర్ గారు ఏమన్నాడంటే, అయ్యా ఇప్పుడు వచ్చి చెప్పావు, నాకేమన్నా వేరే పని ఉంది కాబట్టి నేను రాలేనయ్యా, పెళ్లి చూపులే కదా, నేను రాలేనులే అని చెప్పంటే, అట్లా కాదు పాస్టర్ గారు, మిమ్మల్ని 10 నిమిషాల్లో పంపించేస్తాను. అయ్యా పెళ్లి చూపులు 10 నిమిషాల్లో అవ్వవు కదా, పెళ్లి చూపులు 10 నిమిషాల్లో అవుతాయా? అవ్వవు కదా, కాబట్టి నేను రాలేనయ్యా అంటే, ఏమంటే నా మాట నమ్మండి, ఖచ్చితంగా మిమ్మల్ని 10 నిమిషాల్లో పంపించేస్తానండి, ఎక్కువసేపు కాదండి అని చెప్పి అన్నాడు సంఘ పెద్ద. పాస్టర్ గారు వెళ్ళాడు, ఆ పెండ్లి కొడుకోళ్ళు వచ్చారు. ఈ సంఘ పెద్ద ఆ పెండ్లి కొడుకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఏమని అడిగాడంటే, అబ్బాయి నీ పేరేమిటి అని అడిగాడు. నువ్వేం చదువుకున్నావు అని అడిగాడు. ఆ తర్వాత ఇంకో ప్రశ్న మొత్తానికి ఏదో అడిగాడు. ఈ 3 ప్రశ్నలు అడిగినాక సంఘ పెద్ద ఏమన్నాడు తెలుసా? మా అమ్మాయిని నీకు ఇవ్వను, నువ్వు లేచి వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్న. మా అమ్మాయిని నీకు ఇవ్వను, నువ్వు లేచి వెళ్ళిపో. వాళ్ళు వెళ్ళిపోయారు. పాస్టర్ గారు ఆశ్చర్యపోయాడు. అయ్యా 3 ప్రశ్నలు అడిగావు, నువ్వు అడిగిన 3 ప్రశ్నలకు ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు, అయినా కూడా ఆ అబ్బాయిని వద్దని చెప్పావు, వెళ్ళిపోమన్నావు, ఏంటి అసలు సీక్రెట్ ఏమిటి, ఎంత తొందరగా ఎట్లా డిసిషన్ తీసుకున్నావు అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు సంఘ పెద్ద ఏం చెప్పాడంటే, సంఘ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు నేను 3 ప్రశ్నలు ఆ అబ్బాయిని అడిగాను, ఈ 3 ప్రశ్నలు అడిగే లోపలే ఆ అబ్బాయి 30 సార్లు కళ్ళు ఆర్పాడండి, కళ్ళు ఆర్పే వాడు కొంపలు ఆర్పుతాడండి, అందుకని ఈ సంబంధం వద్దనుకున్నానండి. సంఘ పెద్దకి ఏముంది? లోక జ్ఞానం ఉంది. కళ్ళు ఆర్పేవాడు కొంపలు ఆర్పుతాడంట. బైబిల్ చెబుతుందా? బైబిల్ చెబుతుందా ఈ విషయం? ఇది బైబిల్ జ్ఞానమేనా, లోక జ్ఞానమా? చెప్పండి. బైబిల్ జ్ఞానం కాదు ఇది, లోక జ్ఞానం. అతనికి బైబిల్ జ్ఞానం లేదండి, లోక జ్ఞానం ఉందండి అతనికి.
దేవుని యొక్క వాక్యం కంటే లోక జ్ఞానాన్నే నమ్ముతున్నాడు అతను. దేవుని యొక్క వాక్యం కంటే వాస్తునే నమ్మేవాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం కంటే లోక సంబంధమైన ఆచారాలని నమ్మేవాళ్ళు ఉన్నారు. కాబట్టి జ్ఞానము కలిగిన వాడు ధన్యుడు. అది రెండవ విషయం. ఇక మూడవ విషయం ఏమిటి అంటే అదే వచనం రెండో భాగం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం రెండో భాగం. జ్ఞానము సంపాదించిన ధన్యుడు, వివేచన కలిగి